విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఏపీ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తిరుపతి ఎస్పీ డీసీఎల్ పరిధిలో 18 మంది కారుణ్య నియామక పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. విద్యుత్ శాఖలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి. నేను మన ఎంపీ గారు, మన స్థానిక శాసనసభ్యులు, మా సీఎండీ గారు అందరం కూడా నిర్ణయించుకున్నాం. దాదాపు 18 మందికి ఇచ్చాం. డిపార్ట్మెంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేస్తా అనుకోని యాక్సిడెంట్తో చనిపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ డిస్కంలోనే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 151 మందికి ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా డిస్కమ్స్లో 3 డిస్కమ్స్లో కానీ, ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ ఎక్కడ జరిగినా సరే ఇమీడియట్గా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అబో ఏజ్, బిలో ఏజ్ కూడా ఏదైనా 1-2 కేసులు ఉంటే దాదాపు 30 నుంచి 40 మంది పైన వాళ్ళ కారుణ్య నియామకాల్లో చేయడం జరిగిందనమాట. ఇట్లా ఈ కార్యక్రమం ద్వారా కొంతమందికి మా డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో రైతానిక పగరానిక పొరపాటు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వేగవంతంగా పనిచేస్తుంది అన్నమాట. అదేవిధంగా సూర్య గారు కానీ, లేకపోతే ఆర్డీఎస్ఎస్ కానీ, అగ్రికల్చర్ కనెక్షన్స్ కానీ ఇవన్నిటిని కూడా రెగ్యులర్గా ఇంకా ఎక్కువగా చేయాలి. ప్రజలకు ఇంకా ఎక్కువగా మేలైన పవర్ని వాళ్ళు 24/7 క్వాలిటీ పవర్ ఇస్తా, రెన్యూబుల్ పవర్ కూడా దీన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా కార్యక్రమాలు